ఒకప్పుడు బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు నేను కూడా ట్రైన్‌లలో బెగ్గింగ్ చేశాను కదా! ట్రైన్‌లో బెగ్గింగ్ చేసేటప్పుడు నాకొక ఇన్సిడెంట్ ఎదురైంది నాకు. నేను బెగ్గింగ్‌కెళ్ళేటప్పుడు నేను యాక్చువల్లీ ఏమైందంటే వేరే స్టేషన్‌లో మా వాళ్ళు దిగేశారు. దిగేసిన తర్వాత అందులో కొంచెం గొడవ జరిగింది. అంటే వాళ్ళ వాళ్ళ వాగ్దానం జరిగింది. తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మేము ఎక్కేసాం ఆ ట్రైన్‌లో. ఎక్కేసి కామన్‌గా అడుగుతూ వెళ్తున్నాం. నాకు అప్పుడే కొత్తగా సర్జరీ అయింది అప్పుడు నాకు. అయితే వాడేం చేశారంటే మేమెళ్లి అడిగాము. మేము ఎక్కగానే మజాక్ చేస్తుండే ఇవ్వచ్చు కదా నాన్న లెఫ్ట్ చెంపలు గిచ్చడము, అవి చేయడం. ఆడుతూ పాడుతూ తోడతాం మేమందరిని కూడా. సో, ఆ క్రమంలో తనది సీరియస్‌గా తీసుకున్నాడు నా మీద. హ్మ్. సీరియస్‌గా తీసేసుకొని లేసి ఆహ్, మార్ అని చెప్పేసనేసి అందులో 3 మెంబర్స్ ఉన్నాం మేమందులో. ఖతం తనొచ్చేసి ఒకడొచ్చి ఇక్కడ పట్టుకున్నాడు, ఒకడొచ్చి ఇక్కడ పట్టుకున్నాడు, ఒకడొచ్చి కొడుతూనే ఉన్నాడు బ్యాక్ సైడ్ నుంచి రకరకాలుగా ఇబ్బంది పెట్టేశారు. నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధ ఎవరికీ కూడా రావద్దు. వాడు చెప్పరని చోట కొడితే నాకు బ్లీడింగ్ అయిపోయి తట్టుకోలేకపోయాను. సో, ఇక్కడ ఉంటది గదా! ఇలా గట్టిగా పట్టేసుకొని నరకే అతను చూపించాడు. ఒకడు జాకెట్‌ని ఇలా అనేసాడు ఒకడు. ఒకడు చీర గుంజేసాడు. ఒకడేమో ఇలా పట్టేసాడు చీరని. అసలు నాకేం అర్థం ఏం జరుగుతుందో నాకసలేం అర్థం కావట్లే. అక్కడ జరిగిందేందో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. మొత్తం బట్టలన్నీ ఇప్పేశారు. నిజంగా చెప్తున్నాను ఆ రోజు మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో అప్పుడున్న సిట్యుయేషన్ ఆ రోజు నేను మళ్ళీ మొత్తం అన్ని డోర్‌లనేసేసారు వాళ్ళు. డోర్‌లనేసేసి ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేశారు. ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేసి అందులో ఒక అబ్బాయి తెలుగతను డోర్ తీయండి తీయట్లే వాళ్ళు. ట్రైన్ ఆపేసారు కదా! ఒక అబ్బాయి చైన్ గుంజాడు. ట్రైన్ ఆపేసి వాళ్ళు భయపడి ఏం చేశారు నిజంగా నేను ఆ రోజు నేను బతికి బయట పడతానో నాకు తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో అప్పుడు అన్ని కష్టాలు పడ్డాం ఆ రోజు. నేను ఇలా పట్టుకొని ఇలా దిగాను ట్రైన్‌లోకెళ్ళి. పక్క బోగిలో మా వాళ్ళందరూ ఉరికొచ్చి ఏమైంది? మా ట్రాన్స్ ఒక చున్నీ కప్పుకొని ఇంటికెళ్ళాను ఆ రోజు. ఆ రోజు అనిపించింది అంటే మేము భిక్షాటనకి వెళ్ళి తిరిగి వచ్చేదాకా కూడా బ్రతికి వస్తామా? లేదా? అనేది కూడా నమ్మకం లేదు. అలాంటి దుస్థితిలో మేము బతికాం. ఇప్పుడు అప్పటికి పడ్డ బాధలకి ఇప్పటికి అంటే చాలామందికి కొంచెం అవేర్‌నెస్ వచ్చింది. అరే! వీళ్ళకు రూ. 10 ఇస్తే మంచిది. వీళ్ళల్లో కూడా అంటే ఎట్లా అంటే నకిలీ ట్రాన్స్ ఎక్కువైపోయారు. సో, వాళ్ళ వల్ల మాకు కొంత బ్యాడ్ నేమ్ రావడము, సో, అవి జరగడం జరిగింది.